नमो श्री राम राम कुष्ठ जत्ता हमारे पुत्ते नमो श्री राम राम सिना पफलो मरले सनम्मा श्री राम राम सिनो रत्तमलो मरकारे नमो श्री राम राम पारो व्याधि तल्ली कोच्चिंदो అమ్మవారికి కుష్టి వ్యాధి వచ్చింది, కుష్టి రోగం వచ్చింది. ఒక 5 నిమిషాలలో అమ్మ వ్యాధులు దిగాలమ్మా. 5 నిమిషాలు టైం పడుతుంది. అందరూ కూడా ఎవరైనా పన్ను నిద్రపోతున్నా లేపి కూర్చోబెట్టినమ్మ, ఎందుకంటే పెట్టేసుకుని తినదట ఆ వ్యాధితోనే. కాబట్టి ఆనాడు ఆ అగ్రహారం గ్రామంలో తల్లిదండ్రులు పెట్టారట మహాతల్లికి, ఆకలి సొదవ తీర్చారంట. అదేవిధంగా ఈరోజు మన కరేడి గ్రామంలో అమ్మ చరిత్ర చూస్తున్నాము. అమ్మ ఇక్కడ కూడా అదే విధంగా పైటి గుంగు పట్టుకొని మీ ముందుకు వస్తుందమ్మా. దూరం వాళ్ళు కాకపోయినా దగ్గర ఇళ్ళు 2-3 కాస్త బియ్యం తెచ్చిపెట్టుకోండి ప్లేట్లలో. ఎందుకంటే ఆ తల్లి జోళ్ళు వెయ్యాల బియ్యం వేస్తే మన గ్రామంలో తల్లికి ఈరోజు అన్నం పెట్టడం వల్ల అవుతాం మనం. దగ్గర ఇళ్ళు అయినా దూరం కాకపోయినా దగ్గర 2-3 తెచ్చిపెట్టుకోండి అమ్మా. ప్లేట్లలో కాస్త బియ్యం తెచ్చిపెట్టుకోండి. అందరూ కూడా ఎక్కడ రాత్రి తీసుకోండి అమ్మా. ప్రతి ఒక్కరు కూడా మొత్తం తీసుకోండి అమ్మా. పరిస్థితి వచ్చేసింది అత్తయ్య నాకు ఇప్పుడు. అయ్యో ఏంటో చెప్పు తల్లి. అమ్మా ఏమని చెప్పండి అత్తయ్య. ఏమిటమ్మది? కుష్టి వ్యాధి తల్లి.
చెయ్యాలని తోడుకోరలో అందరూ కలిసి ఆ అమ్మని ఏ విధంగా హింసిస్తున్నారో చూడు నాయన. ఏమిటమ్మా మనందరూ ఆరుగు తోడుకోవడం కనిపిస్తుంది. అవునమ్మా దుర్గమ్మక ఎక్కడుంది? ఏమోనే అమ్మా ఏడు నాళ్ళు ఎవరు చూసినా కూడా దుర్గమ్మక కనిపించలేదు. నువ్వు బాగా చూసావా? పూజా మందిరం మాత్రం చూడలేదు. చూసా పోయి పూజా మందిరం చూస్తే తలుపు వరాగలు వేస్తుంది. లోపల పోవాలంటే వీధులు దొమ్మలు బయటకు వస్తున్నాయి. అయ్యో లోపల పోయి చూసి వస్తున్నాయి. చూసిరా పోయి అలాగే ఉంటుంది. అలాగని అమ్మ అమ్మమ్మో ఏమక్కాయ్ ఏమిటమ్మా మన దుర్గమ్మకాయకి ఏమైంది? నేటి ఒడ్డుగా వచ్చింది కదా. ఆ వచ్చిన కాడి నుంచి 6 రోజుల నుంచి పూజా మందిలోనే ఉంది. ఏమైందో లోపల పోయి చూసేలేకి దానికి కుష్ఠవ్యాధి సంభవించినది. అమ్మో అమ్మో ఇంకేముంది? ఆ కుష్ఠముండ ఇంట్లో ఉన్నదైతే దాని మీద వాళ్ళ దోమలు వీగలు మన మీద మన కుసల మీద ఉంటున్నాయి. నిజమేనమ్మా? ఆ వ్యాధి మనకి సంభవిస్తుంది. అవును. ఎలాగైనా సరే దాన్ని విడిచేలా విధిరేద్దాం. వస్తుంది ఇప్పుడే అవుతుంది. నిజమేనమ్మా? పదండి. ఈయనే కుష్ఠముండా అమ్మా పిలుపు నేను కూడా కుష్ఠవ్యాధి సంభవించింది. మరి ఉంటావా ఎంతవే? అమ్మా ఉంటావా పోతావా అడుగుతున్నారా తల్లి? అవును. ఈ పరిస్థితిలో నన్ను ఎక్కడికి వెళ్ళమంటారమ్మా? ఎక్కడా దగ్గరికి వెళ్ళిపోతే అమ్మా మీరే నిన్ను బయటికి పంపించి వేస్తే పరాయి వారేమో నిన్ను దగ్గర రాణిస్తారు తల్లి. అమ్మా ఎక్కడికి వెళ్ళమంటారమ్మా? ఈ బదాన్ని వెళ్ళిపో. ఊరు నుంచి ఉన్న పాడుపడ్డ బాగుంది. ఆ బావి దిగి ఏమిటమ్మా ఏమి బాబు చూస్తారమ్మా నన్ను బయలుదేరమంటున్నారు. అమ్మా ఆ ఇల్లంతా మీరే వాడుకోండమ్మా. ఆ బయట పంచలోనైనా చూడు ఏమంటుందో చూడు. నా భర్త వచ్చిన దగ్గర సోటి పెట్టమ్మా. ఏంటమ్మా వాడుకొని చూస్తుంటే అది ఇక్కడుండి మనల్నే బయట పంపించాలి. అవునమ్మో. దాన్ని చేతులంటే ఉడికిపోయినదమ్మా. అమ్మా అమ్మా శరీరం అంతా ఉడికిపోయినదమ్మా. మా చేతులు కొట్టే దెబ్బలకి భరించలేకపోతున్నానమ్మా. నన్ను కొట్టకండి అమ్మా. శరీరం అంతా బజార్లో పడవేశారు. అమ్మ ఆలోచన చేసింది. ఇక ఇంట్లో ఉంటే నన్ను కొట్టే సంపిలా ఉన్నారు. ఈ రోజుతో నా ఎత్తంటికి నాకు రుణము తీరిపోయింది. ఏదైనా పక్క గ్రామాలకి వెళ్ళి ఆ తల్లుల చేత కాస్త సొగటడుక్కొని నా భర్త వచ్చి నాకు ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి అమ్మ పక్క గ్రామాలకి సోటు కొరకు
బయలుదేరుతుంది. ఎలా ఆ వెంటలోనే ఆ ఇసుకలో మలమల మాడిపోతూ అమ్మ చోట కొరకు పక్క గ్రామాలకి బయలుదేరుతుంది. నీవెవరమ్మా? ఇక్కడికి వచ్చేసరికి చీకట పడిపోయింది. దారి కనిపించలేదు. నీవెవరమ్మా? నీవెవరు? ఆ, చీకటిగా ఉన్నది. ఆ. రెండో చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అమ్మ, ఈ రాత్రి ఆ. మీ పంచలో కాస్త సోటుంటేవమ్మా. అమ్మా ఏంటమ్మా? ఈ రాత్రి తనసుకొని ఉదయాన్నే వెళ్ళిపోతానమ్మా. అమ్మా ఏమిటమ్మా? నీ చూడ కుష్టి వ్యాధి సంభవించినది. అవునమ్మా. నా భర్త చూస్తే మంచివాడిగా తల్లి. అయ్యో. నాకు నలుగురు బిడ్డలు. అమ్మా ఏమిటమ్మా? ఈ వ్యాధితో నా ఇంట్లో ఉన్నట్టయితే నా భర్త చూస్తే అసలు ఒప్పుకో తల్లి. అమ్మా, నీ నుంచి నా కప్పలు పోతాం. నా ప్రాణాలు పోయిన బాధ లేదమ్మా. నీకు ఇక్కడ వేరే నేను వెళ్ళిపోతానమ్మా. వేరే గట్టదు. నా గురించి పక్క వారు ఎవరు బాధపడకూడదు తల్లి. అవునమ్మా. నా ప్రాణాలు పోయిన బాధ లేదు తల్లి వెళ్ళేదా తల్లి? అని ఏరే చంద్రం లేక ఎక్కడ వెళ్ళాలో దిక్కు తెలియక ఆ చీకటిలోనే కళ్ళు వైపు చూసింది మహాతల్లి. ఆ ఊర్లో ఆ ఊరు శివున్న ఒక పాడుపడ్డ గొడ్లపాక కనిపించింది. భగవంతుడా, ఈ రాత్రికి నన్ను అక్కడికైనా చేర్చునా అయినా, అక్కడికైనా చేర్చునా అయినా అని దోగాడుకుంటూ ఆ చీకటిలోనే ఆ పాడుపడ్డ గొడ్లపాకలోకి వెళ్ళింది. ఆ చీకటిలో ఎలుగురు లేక సొప్పదండు ప్రక్క వేసుకొని దోమలు కొడుతూ ఉండగా అమ్మ విలువిలా విలువిలా వెంకటేశ అత్తింటికి దూరం చేశాను. పుట్టింటికి దూరం అయిపోయాను. చివరికి నా తరుణాదిని కూడా దూరం చేశావా? ఆయమ్మ ఆ రాత్రి అంతా కూడా ఆ పాడుపడ్డ గొల్లపాకలోని కాలం గడిపి వేసింది. తెల్లవారుజామున పాపం మా అమ్మ వచ్చి పలకరిస్తున్నది. అమ్మా ఎవరమ్మా నీవు? అమ్మా, ఎవరమ్మా నీవు? నీవెవరు అమ్మా? నేను పాపమ్మా. అమ్మా, అమ్మా ఎవరమ్మా నీవు? అమ్మా, ఎవరమ్మా? అమ్మా, అమ్మా, తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలు అనుభవిస్తానంటారు. ఆనాడు నా తల్లిదండ్రులు మృక్కిన మృక్కులు చెల్లించగా ఆ స్వామి వారి విధంగా చేశాడు తల్లి. ఏమిటమ్మా? ఈ వ్యాధి పొందాయి కానీ తల్లి నిన్ను గౌరవించలేదు. అయ్యో, చుట్టించిన శ్రీనివాసుడు ఏమైపోయాడమ్మా? ఆశ్చర్యపోయాడా? ఈ వ్యాధి నీకు సంభవించిందిగా? ఏమిటి తల్లి? ఏమిటమ్మా? ఏమిటి తల్లి ఇలా సంభవిస్తున్నావు? పొద్దున్నేగా తల్లి నేను వచ్చినది. లేక లేక
ఆ యొక్క శ్రీనివాసుని ఆనందించిన తల్లివే తల్లిదండ్రులు మీద నిన్ను ఆస్తులు పెట్టుకుని నిన్ను కొడుకులు పెట్టుకుని నిన్ను లోపల దాచి నిన్ను లేక లేక వరప్రసాదుగా పొందారమ్మా. ఈ వ్యాధితో అమ్మా అమ్మా పాపం అమ్మ అమ్మా నాన్న బాగున్నారమ్మా. అయ్యో, అమ్మా అమ్మని నాన్నని చూడాలనిపిస్తుందమ్మా. సంవత్సరాలు చూడలేదమ్మా. ఈ పాప అమ్మా దుద్దమ్మా వెళ్తారా తల్లి? కొంత డబ్బు మీ నా దగ్గర తీసుకొని చన్నాపట్టు తీసుకొని వ్యాధి దగ్గర చికిత్స నేను చేపిస్తాను. ఇంటికి వెళ్తారా తల్లి? అమ్మా పుట్టింటి నుంచి నాన్నగారు అత్తవారింటికి పంపించేటప్పుడు ఏమని చెప్పాడో తెలుసా? ఏమని చెప్పారు తల్లి? అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అయ్యో అత్తయ్య మాట చెబుతా ఆడరాదన్నాడు, అమ్మా మావయ్య మాట చెబుతా ఆడరాదన్నాడు. నా భరత ఆజ్ఞ లేనిదే పుట్టింటికి రావద్దున్నాడు కదా. ఎక్కడ పోయారు తల్లి? పాపం అమ్మ అమ్మా ప్రాణాలు పోయిన బాధ లేదే. నాన్న మాట చెబుతాటమంటావా? అయ్యో నా భర్త మన్యపముల్లో ఉన్నాడు. ఆయన లేనిది నేను ఎక్కడికో రానమ్మా. అయ్యో ఏం చెయ్యాలి తల్లి? అమ్మా ఎలా చెయ్యమంటావు అమ్మా? అమ్మని నాన్నని అడిగాను చెప్పమ్మా. వారు నా కుమార్తె వారు నా కుమార్తె తల్లి చిన్ననాటి నుంచి తల్లిని పంపించావు తల్లిని. నీ మీద నేను ఏమని అబద్ధం చెప్పాలమ్మా నీ తల్లిదండ్రులకు? తల్లి ఏమని చెప్పమంటావమ్మా? అమ్మా ఆ శ్రీధరమ్మ ఎవరిని కూడా పుట్టినడు లేదు. చూస్తే వదలదమ్మా. పిల్లల పాపం అమ్మ. జగత తల్లి నిన్ను వదిలి వెళ్ళాలంటే కూడా నా మనసు రావట్లేదమ్మా. అమ్మా ఆ తల్లి ఫోన్ చేసి 10 రోజులు అవుతుంది చెప్పి అన్నం తీసుకొచ్చాను. ఏమక్కాయ్? ఏమిటమ్మా? చూడు ఆ, ఆ కుష్టిముండకి ఆ, ఆ, ఆ. మనం అన్నం పెట్టలేదు అనుకో ఆ, ఇవాళ రేపో ఉండి చచ్చేది. నిజమేనమ్మా ఊరు గ్రామస్తులందరూ మనల్ని ఏమంటున్నారు? ఆ. ఆడిపోసుకుంటారే. నిజమేనమ్మా. అందుకని మరి ఏం చేద్దాం? మన ఇంట్లో ఉన్న మామిడి దగ్గర మంచి తీసుకొని దాన్ని నెత్తిన పోతాం. అలాగని. వస్తుంది పేడ వదిలిపోతుంది. ఏదే కుష్టముండా అమ్మా నీకు భోజనం అన్నం తెచ్చిన తల్లి కడుపులో పేర్లతో కూడా మలమలా మాడిపోతున్నాయమ్మా. అన్నం పెట్టండమ్మా, తింటున్నాను. ఆకలేస్తుందమ్మా. ఆకలి. నేను తినే వచ్చి పగిలిపోయిందమ్మా. నాకు ఇక పొట్టు కూడా బాగుంటుంది. చేతులు పెట్టినమ్మా ముద్దలు చేసి. అరిచేతిలో ముద్దలు పెట్టడానికి నీకేమైనా మామూలు రాజా? నీకు పుష్టివాది సంపించేది. అయ్యో. ఈ మామూలు దగ్గర మంచిది నీ నెత్తిన దోసెట్లో పోయిందమ్మా, త్రాగుతున్నాను. పట్టువే దోషం పట్టువే. అమ్మా అమ్మ చల్లగా పోయమ్మా. మరి మంచి నీళ్ళు దోసిట్లో పోసారా. అయ్యో రాగూడదో అమ్మలారా రాగూడదో తల్లులారా. మా బాబాగడ మా అంక చాలు కదండి, ఎవరు బావద్దు.
అమ్మా ఉండమ్మా. బాల్సిన పడతారు ఎందుకు? ఒక్క లైన్ వస్తుంది అందరం అయిపోతాం అంటే ఒక్కసారి వస్తే వాళ్ళు లేటు కదా చెప్పండి. పెట్టి మీద పడతారమ్మా. శ్రీనివాస వెంకటేశ కొలసితి శ్రీనివాస వెంకటేశ కొలసితి కోకెలతో నీ గుడిలో నా జైగంటనై నీ పాదాల సిరి దివ్యనై నీ గుడిలో నా జైగంటనై నీ పాదాల సిరి దివ్యనై స్వామి నీ తెలియుట సాధ్యమా వినుతలు చేసేవుగా శ్రీనివాస వెంకటేశ కొలసితి కోకెలతో నీలాలు నీ